Hello guys, very good morning. This is Ramesh Mallipudi. Welcome back to my channel. So first fuel up చేయించాలి. 0 ఫ్యూల్ ఉంది. XP 100 కొట్టించుకుందామా? ఉందేమో. XP 100 उधर कैसे जाना है? अरे సో ఎంత వస్తుందో ఎలా వస్తుందో చూద్దాం. యాక్చువల్లీ XP 100 కొట్టించడానికి రీజన్ ఏంటంటే చాలా రోజులు అయిపోయింది మనం పెట్రోల్ ఎడిటివ్ గట్రా యూస్ చేసే గట్టనే. సో చాలా ఎక్కువ కిలోమీటర్స్ని తిరిగేసినాం. సో అందుకు ఒకసారి XP 100 కొట్టిస్తే కొంచెం రిఫైన్ అవుతుంది అని కొట్టిస్తున్నా. సో 11.11 లీటర్స్ 1655 అయింది. ట్రిప్ 0 చేసేసా ఇక్కడ నుండి. సో లాంగ్ వెళ్తున్నాం కదా, సో మైలేజ్ ఎంత వస్తుందో చెక్ చేద్దాం ఇవాళ. సో ఇక్కడ నుండి 6 hours 50 minutes 387 kilometers చూపిస్తుంది. ఇవాళ రైడ్ ఎక్కడికంటే బేసిక్గా గండికోట, ద గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా. సో ఇవాళ చాలా స్పెషల్ రైడ్ మనకి. స్పెషల్ రైడ్ ఎందుకంటే చెప్తా. మంచు చూడండి, టైం ఎంత 6:41. ఎంత మంచు పట్టేసింది అసలు. సో యాక్చువల్గా పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత టైర్ ఎయిర్ చెక్ చేయించుకోవడం మర్చిపోయా. కొంచెం డౌన్ ఉందేమో అనిపిస్తుంది. సో నెక్స్ట్ ఎక్కడన్నా ఎయిర్ కనిపిస్తే ఒకసారి ఎయిర్ కొట్టించుకోవాలి. వీకెండ్ వస్తే చాలబ్బా, ఫుల్ రోడ్డు మీద రైడర్స్ కనిపిస్తుంటారు. దగ్గర నాకు 10 to 12 రైడర్స్ కనిపించారు ఇప్పటికి. ముందు ఒక 2-3 వెళ్తున్నారు రైడర్స్. దిస్ ఇస్ అవర్ ఫస్ట్ టోల్ ప్లాజా ఇవాళ. జడ్చర్ల ఎక్స్ప్రెస్ వేస్ ప్రైవేట్ లిమిటెడ్. సన్ రైజ్ అబ్బో కనిపిస్తుందో తెలియదు కానీ కెమెరాలోని. దట్ ఈస్ డ్యామ్. భలే ఉంది సన్ రైజ్. సన్ అలా పైకి వచ్చాడు కానీ మంచు చూడండి అది అసలు మంచులో కనిపించట్లేదు సరిగ్గాని. సడన్గా కనిపించేసరికి ఆగాలనిపించేసింది. సే మళ్ళీగా మంచు వచ్చేసింది. అబ్బా సన్ రైజ్ చూపిద్దామంటాను మీకు. అదిగోండి సన్ చూడండి, భలే ఉంది. జడ్చర్ల దగ్గర ఒక బ్రేక్ తీసుకుందాం, మంచిగా ఒక చాయ్ తాగి స్టార్ట్ అవుదాం మళ్ళీ. అక్కడ ఈ ప్లేస్ గుర్తుందా, ఇక్కడే ఆగుదాం మనం. మంచి చాయ్ తాగేసి స్టార్ట్ అవుదాం మళ్ళీ ఇక్కడ నుంచి. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. చాలా బైకర్స్ వచ్చారు అసలు చెప్పాలంటేనే. యాక్చువల్లీ నా ముందు చిన్న బండి ఒకటి వెళ్తుంది, అక్కడ అందరు ముగ్గురు బట్టలు చూడండి ఎలా వేసుకొచ్చున్నారు. ఇదే నేను చెప్పింది, క్రేజీ. అసలు ఏంటి డెడ్ బాడీస్కి మొత్తం వైట్ క్లాత్ చుట్టేసి పట్టుకెళ్తారు కదా, అట్లా కూర్చున్నారు ముగ్గురు వాళ్ళు. ఇందాక అన్నాను కదా నేను ఇవాళ చాలా స్పెషల్ రైడ్ ఎందుకని. సో యాక్చువల్లీ ఏంటంటే 1 year ఆఫ్ మోటో బ్లాగింగ్ అనమాట ఇది. ఎగ్జాక్ట్లీ లాస్ట్ ఇయర్ ఈ టైంలోనే స్టార్ట్ చేశాను మోటో బ్లాగింగ్ అండ్ అప్లోడ్ చేయడం గట్టనే. ఇట్స్ బీన్ ఏ క్వైట్ గుడ్ జర్నీ యాక్చువల్లీ 1 yearలో. యాక్చువల్లీ ఇనీషియల్గా ఏం తెలిసేది కాదు, అది ఏదో చేస్తున్నా పెట్టేస్తున్నా అన్నట్టు చేస్తుండే. మీరు వెళ్ళి నా ఇనీషియల్ వీడియో చూస్తే అరే ఏంటి ఇలా ఉంది అనిపిస్తుంది కూడా నాకే అనిపించింది చూసినప్పుడు. బట్ లేటర్ ఆన్ ప్రతిదీ నేర్చుకుని ఎవ్రీ వీడియోకి ఇంప్రూవ్మెంట్ అనమాట. సో అట్లా నేర్చుకుంటూ వచ్చా. సో దట్ ఈస్ వాట్ వై ఐఎమ్ సెయింగ్ ఇస్ ఎ స్పెషల్ రైడ్. ఈవెన్ ఇక వ్యూస్ వస్తుండే కాదు, ఏముండే కాదు, బట్ స్టిల్ ఐ వాంటెడ్ టు డూ ఇట్. రెగ్యులర్గా చేయలేదు నేను ఫస్ట్ చాలా మంత్స్, లాస్ట్ 4-5 months నుంచి చాలా రెగ్యులర్గా వస్తుందన్నమాట. దిస్ ఇస్ అవర్ సెకండ్ టోల్ ప్లాజా మ్యాన్. ఈ జర్నీ చాలా నేర్పించింది యాక్చువల్లీ, చాలా థింగ్స్, హౌ వీ షుడ్ లుక్ ఇన్ టు దట్. పీపుల్ నచ్చేలా ఎట్లా మనం కట్ చేయాలని. మనం రైడ్ చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేస్తాం, నీకడైతే చూసేవి మనం చూపించేది చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. సో అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా బాగా తెలిసింది నాకైతే. థ్యాంక్స్ టు రాహుల్ బ్రో. యాక్చువల్లీ నాకు చాలా టిప్స్ ఇస్తాడనమాట, ఇది కాదు అది కాదని చాలా చెప్పాడు. దేశముదురు పుష్ప అల్లు అర్జున్ ఫ్యాన్ అనుకుంటా మనోడు. వీకెండ్ కదా, ఫుల్ రైడర్స్ అబ్బా రోడ్ అంతానే, ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నారు. మంచి వైబ్ అవుతున్నాను ఇవాళ అయితే. ఇంతమంది రైడర్స్ని చూసి నేను. ముందు రాయల్ ఎన్ఫీల్డ్ BR 650 వెళ్తుంది, అక్కడికి వెళ్ళి హాయ్ చెప్దామని. ఇందాక హాయ్ చెప్పాడు నాకు, నేను చూడలేదు సరిగ్గాని. ఇవాళ మన రూట్లో ఇది థర్డ్ టోల్ ప్లాజా. జస్ట్ క్రాస్ అయిన తర్వాత ఒక రెస్టారెంట్ ఉంటుంది లేపాక్షి అని. ఇదిగోండి లేపాక్షి రెస్టారెంట్. దిస్ ఇస్ వెరీ గుడ్ రెస్టారెంట్ యాక్చువల్లీ. ఎప్పుడన్నా ఈ రూట్లో వెళ్తే ఇక్కడ ట్రై చేయండి, బాగుంటుంది ఫుడ్ ఇక్కడ.
తుంగభద్ర రివర్ ఇది. వావ్. కన్యాకుమారి 1035 మై డ్రీమ్ రైడ్ అది. కాశ్మీర్ టు కన్యాకుమారి ఒక రైడ్ చేయాలబ్బా. అంటే ఒకేసారి చేయలేమనుకో, హైదరాబాద్ టు కన్యాకుమారి చేసి ఒకసారి, హైదరాబాద్ టు కాశ్మీర్ చేయాలి. వెల్కమ్ టు రాయలసీమ ఎక్స్ప్రెస్ వే. మనం నంద్యాల రోడ్లోకి వచ్చేసాం ఇప్పుడు. యాక్చువల్లీ ఈ రూట్లోకి రావడం ఫస్ట్ టైం నేను. రూట్ బాగుంది, కానీ ఎంటర్ అయిన కాసేపు నుంచి కూడా చాలా బాగా మంచి లొకేషన్స్. కొండ చూడండి, ఇది 4th టోల్ ప్లాజా ఇవాళ. ఓకే, నంద్యాల రోడ్కి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇది రాయలసీమ ఎక్స్ప్రెస్ వే, నేషనల్ హైవేస్. యాక్చువల్లీ ఒకటి చెప్పాలి మీకు, యాక్షన్ 5 Pro యూజ్ చేస్తున్నాను కదా నేను. ఫోమ్వేర్ అప్డేట్ వచ్చింది. సో యాక్చువల్లీ యాక్షన్ 6 మోడల్ లాంచ్ అయింది DJIలో. అందులో FOV అని ఒక ఎక్స్ట్రా ఫీచర్ ఒకటి యాడ్ ఆన్ అయ్యింది. సో విచ్ ఈస్ జనరల్గా DJIలో 155 డిగ్రీ యాంగిల్ ఆఫ్ వ్యూ వస్తుంది అనమాట. కానీ ఆ యాక్షన్ 6లో 182 డిగ్రీ వరకు యాంగిల్ ఆఫ్ వ్యూ మనకు కవర్ చేయొచ్చు. ఎక్స్ట్రా ఒక లెన్స్ వస్తుంది ఆ లెన్స్తో పాటు. సో అదే అప్డేటు యాక్షన్ 5 Proలో కూడా ఇచ్చేసాడు ఇప్పుడు. సో లెన్స్ మనం సెపరేట్గా కొనుక్కోవాలి, బట్ ఆ FOV అనే ఫ్యూచర్ మనకు ఏదైతే కావాలో అది ఇన్బిల్ట్ ఇప్పుడు అప్డేట్లో ఇచ్చేసాడు దీనికి. సో దానివల్ల ఏమైందంటే వితౌట్ లెన్స్ కూడా ఆ ఫీల్డ్ ఆఫ్ వ్యూ అనేది చాలా మారింది నాకు ఇప్పుడు. మీరు ఇంతకుముందు వీడియోస్ అండ్ ఈ వీడియో మీరు కంపేర్ చేసుకుని చూస్తే ఇప్పుడు చూసినప్పుడు ఈ వీడియోలో ఇంకా కొంచెం వైడ్ యాంగిల్ వ్యూ అండ్ ఈ ట్యాంక్ ఈ మొత్తం ఇలా కనిపిస్తుంటుంది. ఇది మీరు చూస్తే ఇంతకుముందు వీడియోస్లో ఇది కట్ అయిపోతూ ఉంటుంది సగం సగం అప్పుడు. ఆ ఫ్యూచర్ చాలా బాగా నచ్చింది నాకు. లెన్స్ కూడా కొనక్కర్లేదు ఇంక ఇప్పుడు నేను. లెన్స్ కొంటే ఇంకా ఎక్కువ బాగా వ్యూ రావచ్చు, బట్ డిస్టార్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. బట్ ఆ FOV లెన్స్ నేను చెక్ చేసా, 15,000 ఎంత ఉంది, కానీ అది అంత పెట్టాలా అనిపించింది నాకు. మళ్ళీ ఇది చాలే అనిపించింది. బట్ ఆ ఫ్యూచర్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. కర్నూలు ఎయిర్పోర్ట్ ఉందని నాకు గుర్తు తెలియదు అబ్బా. లెఫ్ట్కి వెళ్తే ఎయిర్పోర్ట్ ఉంటా. ఇటు సైడు ఇవన్నీ తోటలు ఏ ఉన్నాయి, జొన్నలు అనుకుంటున్నాను నేను అయితే, నాకు తెలియట్లేదు సరిగ్గానే. బట్ ఇవి చూడండి, ఇవి ఏం తోటలు తెలిస్తే చెప్పండి మీరే. వావ్ సచ్ ఎ లవ్లీ హైవే అండ్ ద మౌంటైన్స్, ద వ్యూస్ క్రేజీ ఉందబ్బా. నేను ఇంత బాగుంటుందని అసలు ఎక్స్పెక్టేషన్ లేకుండా వచ్చాను నేను. అండ్ కమింగ్ ఫస్ట్ టైం ఈ రూట్లో రావడం కాబట్టి చాలా బాగుంది రోడ్డు అండ్ వ్యూస్, మౌంటైన్స్ కొన్ని. రాయలసీమ యూ బ్యూటీ మ్యాన్. సో యాక్చువల్లీ నేను ఈ బైక్కి హ్యాండిల్ బార్ రైజర్స్ వేయించుకుందాం అనుకుంటున్నాను. సో ఎవరైనా వేయించుకున్న వాళ్ళు ఉంటే కమెంట్స్లో చెప్పండి అబ్బా, ఎట్లా ఉంటుంది, ఎనీ వైబ్రేషన్స్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా వేయించుకుంటే. ఎందుకు వేయించుకుందాం అనుకున్నానంటే కొంచెం రిలాక్స్ పొజిషన్కి వస్తుందేమో అని అంతే. సో ప్లీజ్ కమెంట్స్లో చెప్పండి ఎవరన్నా వేయించుకున్న వాళ్ళు ఉంటే స్పీడ్ 400లో హ్యాండిల్ బార్ రైజర్స్. ఒకవేళ వేయించుకుంటే ఏది వేయించుకున్నారో ఏది బాగుంటుందో కూడా సజెస్ట్ చేయండి. 333 కిలోమీటర్స్ ఆల్రెడీ తిరిగేసింది పొద్దు నుంచి. సో నిల్ అయిపోయింది పెట్రోల్. ఫ్యూల్ కూడా చేసుకుందాం, ఎంత వచ్చిందో చెక్ చేద్దాం మైలేజ్. స్పీడ్ 400, ఫుల్ ట్యాంక్. ఎంత వచ్చింది మనకి? 333.9 డివైడ్ బై 10.70, 31.2 వచ్చింది మనకు మైలేజ్. నేను ఇంకా ఏమంటారు 120 to 140లోనే క్రూజ్ చేసుకుంటూ వచ్చా. చాలా బాగా వచ్చింది అబ్బా XP100. నైస్. హైవేస్ టు 1 వే. వావ్, చుట్టూ పొలాలు ఉన్నాయి, మధ్యలో ఈ 1 వే ఉంది ఒకటి. ఆ చిన్న రోడ్డు 1 వే అని కాదు, కానీ లుక్ అట్ దిస్ వ్యూ మ్యాన్. పొలాలు చూడండి, ఇది ఏం పంటలో తెలియదు కానీ బాగుంది వ్యూ. ఇట్లాంటి ప్లేసెస్ చూసినప్పుడు ఒక ముచ్చట అనిపిస్తుంది బాగా, నాకు చాలా ఇష్టంగా అనిపిస్తుంది. జనరల్గా చాలామందికి మౌంటైన్ పర్సన్, బీచ్ పర్సన్ అంటారు కదా, ఆ రెండు కాకుండా ఇలా పొలాల మధ్యలో రోడ్లో ఇలా ట్రావెల్ చేస్తున్నప్పుడు, రైడ్ చేస్తుంటే అదొక ఫీలింగ్ అనమాట. నాకు భలే అనిపిస్తుంటుంది నాకు. బాయ్ 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 బాయ్. గండికోట 11 కిలోమీటర్స్ వచ్చాం అబ్బా దగ్గరికి. సరే లొకేషన్ చూడండి, ఇక్కడ నుంచి 8 కిలోమీటర్స్ 7 కిలోమీటర్స్ ఉంది గండికోటకి ఎగ్జాక్ట్గా.
అండ్ ఇది మొత్తం ల్యాండ్స్కేప్ చూడండి, కొండలు మొత్తం మట్టి కొండలు, ఇంకేం లేదు, పొలాలు కాదు ఏమీ కాదు. వ్యూ చూడండి అబ్బాయి, ఫుల్ వాటర్, భలే ఉంది. కానీ రోడ్స్ నేరోగా ఉన్నాయి, చూసుకుని వెళ్ళాలి. ఎదుటి నుంచి ఎవడ వచ్చేసినా కూడా తెలీదు. యాక్చువల్లీ అట్లా వెళ్ళిపోయాను నేను, అది రిజర్వేయర్కి రూట్ అంట, ఇట్లానే వెళ్ళాలి కొండ దగ్గరికి. సో మళ్ళీ వెనక్కి వచ్చి గోయింగ్ దిస్ వే. యాక్చువల్లీ నాకు ఇక్కడ ఒక బ్యాచ్ పరిచయమైంది, మనోడి వంశీ వచ్చాడు. చెప్తా, 2 డ్యూకులు, 2 హంటర్లు, 2 ట్రయంప్లు, క్రేజీ కదా. ఒక ఫోటో తీద్దాం ఇక్కడే. సో మీరు మనోడు వంశీ, యాక్చువల్లీ నాకు ఆ బ్యాచ్, అందులో ఒక పర్సన్ నాకు పెట్రోల్ బంక్ దగ్గర పరిచయం అయ్యాడు కదా, వాళ్ళ బ్యాచ్ బెంగళూరు నుంచి వచ్చారు. సో నైస్ ఫన్, మంచి వీడియోస్ తీసుకున్నాం, మంచి ఫొటోస్ తీసుకున్నాం, బైక్స్ అన్నీ పెట్టి. 2 హంటర్స్, 2 KTMs, 2 ట్రైమ్స్, స్పీడ్ 400లు, క్రేజీ అసలు. భలే ఉంటుంది ఇలా రైడర్స్తో కలిసి మాట్లాడి అలాగా. లెట్స్ గో టు ద అవర్ క్యాంపింగ్ ప్లేస్కి వెళ్ళి క్యాంప్ తీసుకుందాం. ఇంకా వాళ్ళకేం ప్లాన్ లేదు, సరదాగా ఉండి నైట్ మార్నింగ్ వెళ్ళిపోతారండి వాళ్ళని. సో చూద్దాం. వావ్, బా, విండ్ మిల్స్ దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడైతే. నేను యాక్చువల్లీ ఇది అన్ఎక్స్పెక్టెడ్ లొకేషన్ ఇది మాకు. ఇప్పుడు ఆ పక్కకి ఏముంది అని సరదాగా చూద్దామని అలా పక్క రోడ్డుకి వచ్చాను. అండ్ ఐ ఫౌండ్ దిస్ బ్యూటీ. ఇంత దగ్గర నుంచి చూడడం విండ్ మిల్ ఫస్ట్ టైం అవుతుంది నాకు ఇది. ఇంత దగ్గర నుండి మొత్తం టచ్ చేయొచ్చు అనమాట. ఇంకా నాకు తెలిసి ఇది నేను సౌండ్ వినిపిస్తుంది, నాకైతే సౌండ్ వినిపిస్తుంది, ఆ ఫ్యాన్ తిరిగే సౌండ్ మీకు వినిపిస్తాను ఆగండి. అది చూడండి, ఇది మన బైక్ ఇక్కడ పార్క్ చేశాను, ఇది విండ్ మిల్. ఇది సౌండ్ వినిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఒకసారి సైలెంట్గా ఉంటా, వినండి. ఇది ఒక సర్రియల్ ఎక్స్పీరియన్స్ అబ్బాయి. ఫస్ట్ టైం నాకు ఇంత దగ్గర నుండి ఆ ఫ్యాన్ సౌండ్ ఎంత ఫాస్ట్గా తిరుగుతుంది ఇది. వెల్కమ్ టు ద గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా, గండికోట. సో ఇక్కడ టికెట్ తీసుకోవాలి, ఇక్కడ రాశారు. రెండు బైక్స్కి 7 మంది బైక్స్ వచ్చేసి 60. అది టెంపుల్ కనిపిస్తుంది, ఫోర్ట్. ఇది అంత ఫోర్ట్ గోడలు చూడండి, వావ్, లవ్లీ. ఎంత పెద్ద పెద్ద గోడలు ఉన్నాయి అసలు. బేసిక్గా మనం అయితే లగేజ్ అన్ని టెంట్లో పెట్టేసి లంచ్ చేసి ఇప్పుడు ఫోర్ట్ లోపలికి ఎంటర్ అవుతున్నాను మళ్ళీని. ఇందాక ఆల్రెడీ వెళ్ళి వచ్చేసాను, బట్ ఒకసారి మళ్ళీ వెళ్దాం. జస్ట్ వెళ్ళి రౌండ్ కొట్టేసి వచ్చేసాను అంతే. ఇందాకైతే ఎంత టైము 4 అయిందప్ప. మొత్తం మేఘం పట్టేసి ఉంది ఇవాళ. సన్సెట్ చూద్దామంటే అదే సన్సెట్ ఇంక రాదు, అయిపోయింది. ఇది ఫోర్ట్ ఎంట్రీ. అబ్బో, జాగ్రత్తగా వెళ్ళు. చాలా టర్న్స్ ఉన్నాయన్నమాట. ఇందాక వెళ్ళినప్పుడు చూసాను కదా. ఇన్ని టర్న్స్ ఎందుకు ఉన్నాయని చెప్తే బేసిక్గా డోర్ చూడండి, అప్పటిది డోరు చూడండి ఎన్ని టర్న్స్ ఉన్నాయో. సో బేసిక్లీ ఫోర్ట్స్ అన్నీ కూడా ఇలాంటి టర్న్స్ ఉంటాయి. ఎందుకంటే వార్స్ కట్ట జరుగుతున్నప్పుడు క్రంబల్ అవుతారు కదా పీపుల్ అటు ఇటు కింద. సో కన్ఫ్యూజ్, అటాకింగ్ డైరెక్ట్ ఉండకుండా హెల్ప్ఫుల్ ఉంటుంది అనమాట. ఎంతెంత పెద్ద పెద్ద కోట కింద ఉంది చూడండి అసలానికి. భలే ఉంది అసలు ఇప్పటికీ. అబ్బా ఇదో బాధరా బాబు. కోట లోపల ఇల్లులు ఉన్నాయి. నాకు తెలిసి అన్నీ కూడా అప్పట్లో కబ్జా చేసి కట్టినవి అంటారు అనుకుంటా బేసిక్గా. ఇది ఒకటి చూడండి, చార్మినార్. నేను గూగుల్ ఫోటోలో చూసా, దీని పేరు చార్మినార్ అని ఉంది. సో యాక్చువల్లీ ఈ ఏరియా ఇక్కడి నుంచి ఇదంతా ఫోర్ట్ అనుకుంటా. ఇక్కడ నుంచి వెళ్తే క్యానియన్ వ్యూ ఉందంట. సో లోపల ఉన్నది జుమ్మా. యాక్చువల్లీ మిగతా స్టేట్ వెళ్తే గ్రాండరీ, రంగనాయకుల టెంపుల్, పెన్నె రివర్ వ్యాలీ ఇవన్నీ ఉన్నాయి. సో జుమ్మా లోపలికి వెళ్ళి చూసి ఒకసారి ఎలా ఉందో. ఎంట్రీ చూడండి, రాయల్గా ఉందా, మామూలుగా ఉండదు. ఎరా చిన్న, రాయల్గా ఉందా? చార్మినార్కి కాపీ రైటా? భలే ఉంది అసలు. ఎగ్జాక్ట్లీ కాపీ క్యాట్ ఆఫ్ చార్మినార్ అనుకొచ్చేది. నైస్ కదా. ఇక్కడ చూడండి, దీని పక్కన ఇవన్నీ
డిట్టో కాపీ క్యాట్ కదా ఫ్రంట్. బేసిక్గా ఇదైతే చార్మినార్ మన హైదరాబాద్లో ఉంది కదా, అట్లనే ఫ్రంట్ ఆ 2 పిల్లర్స్తో పాటు అట్లానే ఉంది, వెనకాల పిల్లర్స్ లేవు. సో ఫ్రంట్ అయితే యాజ్ ఈజ్ కాపీ పేస్ట్ కొట్టినట్టుంది ఇది. బట్ ఆర్కిటెక్చర్గా అయితే బాగుంది. చార్మినార్కి అంత బాగాలేదు కానీ బట్ బాగుంది ఇది యాక్చువల్లీ చెప్పాలంటే. ఈ చుట్టుపక్కల ఇది చూడండి, మొత్తం అన్నీ ఏమంటారు గుడారాల్లాగా ఉన్నాయి అనమాట, లోపల. సో దీని తర్వాత అక్కడ ఒక టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ చూసుకుని అక్కడ పెన్నే రివర్ పాయింట్ వ్యూ ఒకటి ఉంది, అది చూసి సో డన్ క్యానియన్ ఇది కట్టింది కూడా గోల్కొండ చార్మినార్ కట్టారు కదా హైదరాబాద్లోని, వాళ్ళే కట్టారంట సుల్తాన్ వాళ్ళు. జస్ట్ ఇంకో ఆ బ్రదర్ చెప్పాడు ఇప్పుడే, అది ఐ థింక్ హీజ్ ఎ వాలంటీర్ ఇక్కడ. సో ఇది చూస్తున్నారు కదా, ఇది గ్రానరీ స్టోరేజ్ పెట్టుకునే ప్లేస్ అనమాట అప్పట్లో, ధాన్యాలు కానీ ఏమైనా వస్తువులు కానీ. ఇది చూడండి, దీన్ని ఏమంటారు, దీన్ని ఏదో పేరు ఉంటుంది అబ్బా తెలియదు, గుర్తురావట్లేదు, క్లోజ్ చేసి ఉంది. ఇది క్యానియన్ చూడండి అసలనే, కొండ చూడండి అసలు, అసలు ఆ గాలి మొహమే కొడుతుంటే క్రేజీగా ఉంది అసలు, ఎంత పెద్దగా ఉందో చూడండి అసలు ఆ వ్యూ. కానీ ఆ కొండ చూడండి, గోడలాగా ఎంత పెద్ద గోడలాగా ఉన్నాయో అసలు 2 వైపుల నుంచి. అసలు యాక్చువల్లీ సన్సెట్ వచ్చుండండి ఇంకా బాగుంది, కానీ సన్సెట్ లేదు, మొత్తం క్లౌడ్స్ ఉన్నాయి ఇవాళ. బట్ లిటరల్లీ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూ అనమాట. మార్నింగ్ సన్ రైజ్ మనం ఎక్స్పీరియన్స్ చేద్దాం ఇక్కడికి వచ్చాను రేపు. అక్కడ మన టెంట్స్ ఉన్నాయి అటు సైడు. ఇది పెన్నే రివర్ ఇదంతా, మధ్యలో బోటింగ్ జరుగుతుంది. యాక్చువల్లీ బోటింగ్ ట్రై చేద్దాం అనుకున్నాం కానీ లేట్ అయిపోయింది ఆల్రెడీ మనకి. ఈ టెంపుల్ చూడండి, గోపురం పైన పార్ట్ లేదు, ఇట్ వాజ్ డిస్ట్రాయిడ్. యాక్చువల్లీ ఈ టెంపుల్ శ్రీకృష్ణదేవరాయలు కట్టిందంట 15th centuryలో. ఇది గోపురం ఎంట్రీ. సో దిస్ ఇస్ ద ఎంట్రీ. వావ్, ఇట్స్ ఆర్కిటెక్చరల్ బ్యూటీ మ్యాన్. ఇది చూస్తుంటే హంపి గుర్తొస్తుంది, లవ్లీ, చాలా బాగుంది అబ్బా ప్లేస్ ఇది. విత్తరా టెంపుల్ చూసాం కదా మన హంపిలో, ఇంచుమించు ఆ ఫీలింగ్ ఇస్తుంది కొంచెం. ఎన్ని స్తంభాలు ఉన్నాయో అసలు. ఇది వ్యూ ఇక్కడ నుంచి. సే దిస్ ఆర్కిటెక్చర్ మ్యాన్, కాకతీయ డైనస్టీ వాళ్ళు కట్టిన ఆర్కిటెక్చర్ అంతే, ఇంక మామూలుగా ఉండదు. మన హంపిలో ఎన్ని చూడలేదు ఇలాంటివి. వావ్, అది గర్భగుడికి వెళ్ళే గదనుకుంటా. ఎస్. సో గైస్, ఇది శ్రీకృష్ణదేవరాయలు కట్టించిన టెంపుల్ 15th centuryలో. ఐ థింక్ కాకతీయ డైనస్టీ మన హంపి గురించి మాట్లాడుకున్నాం కదా, ఆ టైంలో కట్టించింది అనుకుంటా. యాక్చువల్లీ చాలా సినిమాల్లో కూడా చూసుంటాం ఇది మనం. ఆ టెంపుల్ పేరు గుర్తు రావట్లేదు, బట్ దిస్ టెంపుల్ బిలాంగ్స్ టు విష్ణుమూర్తి స్వామి. ఇది మొత్తం డిస్ట్రాయ్ చేసిన గుడి కాబట్టి పూజలు గట్ట ఏం జరగవు. యాక్చువల్లీ ఎగ్జాక్ట్గా 5 అయింది. సో ఇక్కడ గండికోటకు వస్తే 3 ప్లేసెస్, ఒకటి ఇది క్యానియన్, ఇంకొకటేమో ఏమంటారు అది జుమ్మా ఉంది, అది 3 ప్లేసెస్ అనమాట. ఈ 3 ప్లేసెస్ కూడా 5 లోపు చూడండి, 5 తర్వాత క్లోజ్ అనమాట, ఎంట్రీ ఉండదు. ఇక్కడైతే నైట్ స్టేయింగ్ ఇక్కడే, మార్నింగ్ లేదు సన్ రైజ్ చూసుకొని ఇక్కడ నుంచి యాగంటి టు హైదరాబాద్ రేపు. సో అది. సో దట్స్ ఇట్. మనం టెంట్స్ దగ్గరికి వెళ్ళి టెంట్స్ చూపిస్తాను ఇంక మీకు. సో ఐఎమ్ ఎండింగ్ దిస్ బ్లాగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్, రమేష్ మల్లిపూడి. సో బేసిక్గా ఇది మన టెంట్ అండ్ ఇది వ్యూ పాయింట్. ఇందులోనే మన బ్లాంకెట్ ఇస్తాడు ఒకటి అంతే. ఇక్కడ క్యాంప్ ఫైర్ వేస్తాడంట. సో మన లగేజ్ లోపల పెట్టేసి చిల్, ఇంకా నైట్ మార్నింగ్ లైట్ స్టార్ట్ అవుతాం. అలా చిన్న నీ ఎక్స్పీరియన్స్ చెప్పు మామ ఒకసారి, ఎలా ఉందో నాకు కొంచెం చెప్పు. 2 years తర్వాత 2 years తర్వాత నాతో ట్రిప్కి వచ్చావు, అంటే క్యాంపింగ్కి వచ్చావు. అసలు నీకు ఏమనిపిస్తుంది చెప్పదు? ఏమంటారు, సంసార జీవితంలో ఉన్న కష్టాల నుంచి కొంచెం రిలాక్సింగ్ అనిపిస్తుందా పోనీ? ఎప్పుడైతే బండి మీద తిరగడం మొదలు పెట్టానో అప్పుడు ఆడి బండి తెచ్చుకున్న గత నెల రోజుల నుంచి ఏ ఫ్రస్ట్రేషన్ ఉన్నా బండి మీదే. నేను చెప్పేది కూడా ఇదే, బైక్ రైడ్ చేస్తే అందులో ఉన్న సుఖం, అందులో ఉన్న ఏమంటారు
రిలీఫ్ ఉంటుంది చూసారా, ప్రశాంతత, అది ఎక్కడ ఉండదని నా ఫీలింగ్ కూడా ఉంది. సో ఐఎమ్ రికమెండింగ్ యూ, ప్లీజ్ ఎంత త్వరగా అయితే అంత బైక్ కొనేసుకోండి. రెస్పాన్సిబుల్గా డ్రైవ్ చేయాలి. రెస్పాన్సిబుల్గా డ్రైవ్ చేయండి, అదర్వర్డ్ స్టంట్లు తప్పుకండి బైక్ కొనుక్కొని మళ్ళీ. ఓకేనా? దగ్గర 2026 10 years అయిపోయింది మేము కలిసి, తెలుసా? అమ్మో బాబోయ్. డికేడ్ డికేడ్.